పెట్టుబడులే ఆకర్షణగా మెయిన్ పెట్టుబడులు తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటన స్విట్జర్లాండ్లోని దావోస్ పర్యటనకు అయితే కనుక వెళ్ళడం జరిగింది. కాకపోతే నేను అనేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి గురించి దావోస్ పర్యటన అంటే ఇతర దేశాలు ఎప్పుడు వెళ్ళినా కానీ ఎవరు వెళ్ళినా కానీ పెట్టుబడులను ఆకర్షించడానికి వెళ్తూ ఉంటారు. ఇది పరిపాటే. కానీ 2014-19లో చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు దావోస్ పర్యటన అయితే కనుక చేయడం జరిగింది. ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏదైతే ఉందో ఆ సదస్సులో పాల్గొనడానికి వెళ్తారో, అలాగే అందరితో మాట్లాడి దావోస్ పర్యటనలో ఏంటి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని అభ్యర్థిస్తారు. కాకపోతే 2014-19 నుంచి దావోస్ పర్యటనకి చంద్రబాబు నాయుడు గారు 4 సార్లు వెళ్ళడం జరిగింది. 4 సార్లు వెళ్ళడంలో 4 సార్లు కూడా 4 రకాలైనటువంటి రకరకాల ప్రాజెక్టులు అయితే తీసుకురావడం జరిగింది అనేది కనుక తమకు అనుకూలమైన కొన్ని మీడియాల్లో వార్తలు అయితే వచ్చినాయి. కానీ ఇప్పటి వరకు ఏది కార్యరూపం దాల్చకపోవడం చాలా విడ్డూరం అనేది కనుక చాలామంది రాజకీయ నాయకులు విశ్లేషకులు మరలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరలా దావోస్ పర్యటనకి వెళ్తూ ఉంటే మాట్లాడుకుంటున్న మాటలు ఇవి. ఎందుకంటే మరలా ఆయన ఇప్పుడు వెళ్ళారు కాబట్టి దాని గురించి అయినా ప్రత్యేకంగా మళ్ళీ మాట్లాడుకోవడం జరుగుతుంది. అందుకే ఇవన్నీ కూడా మరలా ఒకసారి తెరపైకి వచ్చాయి. కాబట్టి 4 సార్లు వెళ్ళారాయే. 4 సార్లు వెళ్ళినప్పుడు 4 సార్లు కూడా ఒకసారి కూడా ఈ 4 సార్లు వెళ్ళొచ్చిన వాటిల్లో ఒక పరిశ్రమ కూడా ఏది ఇప్పటి వరకు ఎందుకని కార్యరూపం దాల్చలేదు అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. నిజమేనా? 4 సార్లు వెళ్ళి వచ్చినప్పటికి అసలు ఏ పెట్టుబడులు రాలేదా ఆంధ్రప్రదేశ్కి అని అంటే కనుక రాలేదు అని కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు ఏంటనేది చూద్దాం ఒకసారి. ఎలా అంటే 2014-19లో 4 సార్లు చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనకి వెళ్ళటం మాట వాస్తవమే. దీనికోసం పైపెచ్చు జాతీయ మీడియాలో ఏదైతే ప్రకటనలు ఉంటాయో ఎన్డీటీవీ కానీ సిఎన్బిసి కానీ TV18 కానీ అలాగే బిజినెస్ టుడే కానీ ఇలాంటి నేషనల్ మీడియా ఏదైతే ఉందో దాంట్లో ప్రకటనలు కానీ ఇలా ఏదైతే కొన్ని వాటి కోసం కొన్ని కోట్లు ఖర్చు అవుతుంది వాస్తవంగా అయితే. కాబట్టి ప్రచారం చేయించారు. 2014-19లో వస్తాయనుకున్న పెట్టుబడులు ఎందుకు రాలేదని చాలామంది ఆర్థిక విశ్లేషకులు ప్రశ్న చేస్తున్నారు. అంతేకాదు 2019లో చంద్రబాబు నాయుడు గారే కాకుండా 2019లో నారా లోకేష్ గారు దావోస్ పర్యటనకి వెళ్ళడం జరిగింది. ఎన్నికలకి ముందు జస్ట్ వెళ్ళి ఆయనతో పాటు బృందాన్ని తీసుకుని వెళ్ళటం 10-15 మంది అంతమంది వెళ్ళినట్టున్నారు. మొత్తం మీద ఒక 50-55 కోట్ల చిల్లర ఎంతో ఖర్చు అయినట్టుంది అప్పుడు ఆ పర్యటన నిమిత్తం. ఎలాగైతేనండి ఇన్నిసార్లు వెళ్ళినా ఎంతమంది వెళ్ళినా ఇప్పుడు వరకు ఆంధ్రప్రదేశ్కి ఏ పెట్టుబడులు రాలేదు అనేది ప్రధానంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వైసీపీ ప్రధానంగా ఆరోపిస్తుంది. కానీ వైసీపీ ఆరోపించిన దాంట్లో వాస్తవాలు ఉన్నాయా అని అంటే కనుక ఏం తేలేదు కాబట్టి వాస్తవాలు కనబడుతున్నాయి. కాబట్టి 2019లో నారా లోకేష్ గారు బృందంతో పాటు వెళ్ళినా కానీ ఏం జరగల. బిల్ గేట్స్ అలాగే CEO సత్యనారాయణ వీళ్ళని కలవడం జరిగింది. వీళ్ళు చాలా పెట్టుబడులు అయితే కనుక ఆంధ్రప్రదేశ్కి ఇస్తామని చెప్పి అని అన్నారు. కానీ వాళ్ళు కనీసం ఏపీ ముఖం వైపు కూడా చూడాల. ఎందుకని అర్థం కాలే. రీసెంట్గా తెలంగాణకు వచ్చారు. ఎక్కడికి? రేవంత్ రెడ్డి గారి హయాంలో మొన్నే వస్తే సత్యనారాయణ గారు వచ్చారు హైదరాబాద్లో. ఆయనతో డిస్కషన్ చేశారు పెట్టుబడుల నిమిత్తం వాటి గురించి. కనీసం ఏపీ వైపు చూడాల. అర్థమైంది కదండి మీకు. కానీ ఏపీ గురించి మాట్లాడలేదు, ఏపీ వైపు చూడకుండా ఆయన వెళ్ళిపోవడం జరిగింది. కాబట్టి అంటే అసలు దేనికి ఒకసారి చూద్దాం. ఎలా అంటే 2014-19లో మధ్య దావోస్లో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన కొన్ని ముఖ్యమైన పెట్టుబడులు ఇవి. ఇందులో ఒక్కటి కూడా వాస్తవ రూపం దాల్చలేదు. ఏంటంటే మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ CEO సత్యనారాయణలతో సమావేశం కూడా జరిగింది. విశాఖకు మైక్రోసాఫ్ట్తో పాటు ఇన్ఫోసిస్ విప్రో డేటా సెంటర్లు అంటూ ప్రకటించారు. ఇప్పట్లో రాష్ట్రంలో భారీ హార్డ్వేర్ పరిశ్రమ ఏర్పాటుకు విదేశీ సంస్థ ముందుకు వచ్చిందంటూ అప్పట్లోనే ప్రచారం జరిగింది. ఇది నేను చెప్పినవి కూడా 2015లో. ఒకసారి 2016లో చూద్దాం. ఏదైతే మియర్ బర్గర్ ఫిస్లోమ్ సంస్థల సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్లు ఇక్కడ నెలకొల్తా అన్నారో జరగలేదు. 2000 కోట్లతోటి ఇది గెర్జిట్ టెక్స్టైల్స్ మెగా టెక్స్టైల్స్ పార్క్ ఏర్పాటు అన్నారు, అది జరగలేదు. ఇందాని గ్లోబల్ గోల్డ్ రిఫైనరీతో పాటు నెస్లీ వెల్స్పన్ సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారా అన్నారు, అవి కూడా ఏం జరగలేదు. ఇది 2016 అయిపోయింది. 2017లో చూద్దాం. ఐటీ హెల్త్ కేర్ రంగాల్లో జనరల్ అట్లాంటిక్ 43,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతారు అనేది అన్నారు, అది అవలా. విశాఖలో యూకేకి చెందిన ఇంటర్నేషనల్ హాస్పిటల్ 500 పడకల హాస్పిటల్ ఏర్పాటు చేస్తామన్నారు, అది జరగలేదు. విశాఖ ఫార్మాసిటీస్లో నోవాటిస్ R&D కేంద్రం ఏర్పాటు జరుగుతుందన్నారు, అది జరగలేదు. తర్వాత 2018లో చూసుకున్నట్లయితే కృష్ణపట్నం వద్ద సౌదీ అరామ్కో చమురు శుద్ధి కర్మాగారం అన్నారు, జరగల. గూగుల్ యాక్సెంచర్ డేటా సెంటర్లు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామన్నారు, అది అవలా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో హిలాచి పెట్టుబడులు అన్నారు, అది జరగల.
2018 అయిపోయింది. పోతే ఇక 2019 చూసుకునే కనుక JSW 3,500 కోట్ల పెట్టుబడులు ఒప్పందం అన్నారు, ఇది రాలా. డెలాయిట్ పెగాసిస్టమ్ రాష్ట్రంలో యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి చూపుతుందన్నారు, ఏమీ జరగల. కాబట్టి ఇలాగా 2014 నుంచి 19 మధ్యలో చాలాసార్లు వెళ్ళడం జరిగింది, పెట్టుబడులు అయితే కనుక ఏమీ రాలేదు. ఇది మాత్రం వాస్తవమే ఈ రాసినవన్నీ కూడా. మరి ఎంత మాటలు మాట్లాడుతున్నారు కదా వైసీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా సాధించారా, ఏమైనా తీసుకొచ్చారా, తెచ్చారంటే కొన్ని చూద్దాం. ఏదైతే 11.9 కోట్ల వ్యయంతో 19 మంది అధికారుల బృందంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హోదాలో 2022లో దావోస్ సమావేశాల్లో పాల్గొనడం జరిగింది. ఆ సమావేశాల్లో 1,26,00,00,000 కోట్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకోవడమే కాకుండా వాటిని వేగంగా అమల్లోకి తీసుకురావడం ద్వారా రికార్డు సృష్టించారు. ఒప్పందాలు ఏముందండి, అమలయ్యాయా లేవన్నది కావాలి ఇక్కడ. ఏంటంటే టెక్ మహీంద్రా CEO సిపి గోర్నానీతో మర్యాదపూర్వక భేటీలో బయో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆలోచన ఉన్నట్టు చెప్పగానే రాజమండ్రిలో స్థలం కేటాయించారు. 200 కోట్లతో యూనిట్ ఏర్పాటు చేయడమే కాకుండా ఉత్పత్తిని కూడా ప్రారంభించేశారు. ఇది ఇలాంటివి కావాలా. అలాగే 60,000 కోట్లతోటి అదానీ గ్రూప్ గ్రీన్ ఎనర్జీ ప్లాంట్, గ్రీన్కో 37,000 కోట్లతోటి, అరబిందో ఏదైతే 28,000 కోట్లతోటి గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటుకు దావోస్లోనే ఒప్పందం జరిగింది. ఇది వాటిని అమల్లోకి తీసుకొచ్చారు. నేను చెప్పిన ఏదైతే 60,000 కోట్లతోటి అదానీ గ్రూప్ ఎనర్జీ ఏదైతే గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఉందో, అలాగే గ్రీన్కో 37,000 కోట్లతోటి ఒకటి, అలాగే అరబిందో 28 కోట్లతోటి ఒకటి, ఇది కూడా గ్రీన్ ఎనర్జీ ప్లాంటే. ఇవన్నీ కూడా కార్యరూపం దాల్చాయి, కళ్ళెదురుగా కనబడుతున్నాయి. ఇందులో అబద్ధం ఆడటానికి ఏమీ లేదు. కాబట్టి ఒప్పందం కుదుర్చుకుని వాటిని అమల్లో తీసుకొచ్చారు. ఎటువంటి ప్రచార ఆర్భాటం లేకుండా వైఎస్ జగన్ పెట్టుబడులను వాస్తవ రూపంలో తీసుకొస్తే 2016లో టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ చంద్రబాబుతో భేటీ అయ్యి తెలుగు పచ్చళ్ళు, తెలుగు వంటల గురించి చర్చించారని ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడిగా ఉన్న కుటుంబరావు ఆంధ్ర పెవిలియన్లో ఏర్పాటు చేసిన పాలకూర పప్పు, బెండ వేపుడును పారిశ్రామికవేత్తలు మెచ్చుకున్నారంటూ ప్రచారం చేసుకోవడంతోనే సరిపోయిందని ఒక అధికారి వ్యాఖ్యానించారు. ఇదండి మొత్తానికి. ఎలాగైతేనండి ఏదైతే దావోస్ పర్యటన ఉందో, దావోస్ పర్యటన అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ప్రయోజనాలు వనగూరేటట్టే ఉండాలి. అంటే 2014 నుంచి 19 లోపల 5 సార్లు జరిగిన ఈ పర్యటన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కలిపి రాష్ట్రానికి ఏం ప్రయోజనం చేకూర్చారు అనేది ఎక్కువగా ఇప్పుడు ప్రశ్న రేజ్ అవుతుంది. ఎందుకు వచ్చింది ఈ సందర్భం అంటే మళ్ళీ దావోస్ పర్యటన జరుగుతుంది కదా, దాని గురించి అని ఇప్పుడు మళ్ళీ ఈ అంశాలన్నీ తెర మీద రావడం జరిగింది. దీన్ని వైసీపీ బాగానే దీన్ని హైలైట్ చేసి మరీ రాయడం అయితే జరిగింది వాస్తవానికి. కాబట్టి దీంట్లో ఎవరు రాసినా, ఎవరు చెప్పినా, ఏం చెప్పినా కానీ దాంట్లో వాస్తవం ఉందా లేదా, జరిగిందా జరగలేదా, పెట్టుబడులు వచ్చాయా లేదా, ఇది క్లియర్ కట్గా తెలిసిపోతుంది చూస్తే అలాగా. కాబట్టి జరగలేనివి జరగలేదు అని చెప్పారు. జరిగినాయి కొన్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నేను ఏదైతే చెప్పానో అవి పక్కగా అమలు చేశారు కాబట్టి, కార్యరూపం దాల్చాయి కాబట్టి జరిగినాయి. ఈసారైనా సరే దావోస్ పర్యటనలో చంద్రబాబు నాయుడు గారు పక్కాగా కార్యరూపం దాల్చే విధంగా తీసుకొస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో మేలు చేకూర్చే విధంగా ఉంటుందని ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. అందులో నేను కూడా ఉన్నా. చూస్తున్నా, మీరు అందరూ కూడా మర్చిపోద్దు. ఫస్ట్ అయితే కనుక మీ ఇన్ఫర్మేషన్, అదే మీ అభిప్రాయం ఏదైతే ఉందో అది కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పార్టీలకు అతీతంగా మన వీడియోలు ఉంటాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి, ఫస్ట్ లైక్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. ఇది మీ బాధ్యత కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.